ఈరోజు ఫస్ట్ ఆర్డర్ చట్నీస్ ఉంచబడింది. ఫస్ట్ ఆర్డరే బల్క్ వచ్చింది. బిల్లు 3000 ఉంది. ఇది 10 దోశలు 10 ఇడ్లీలు. ఇంకా ఈ 5 దోశలు ఆమె ఎక్స్ట్రా రెస్టారెంట్కి ఆర్డర్ పెట్టిందంట. ఎలా పట్టుకెళ్ళాలో ఏంటో. ఏనున్నాయి 5 కవర్లు. మినిట్ చెప్పు. చూసుకుంటాను. కెమెరా ఆనే. రేపు వస్తుంది. అయిపోయింది అంతే. చూసుకున్నానండి. ఒక్క ఆర్డర్ డెలివరీ చేయడానికి గంట అయింది. వాళ్ళకి లొకేషన్ సరిగా చెప్పడానికి రావట్లేదు. అప్పటి నుండి ఇక్కడిక్కడనే తిరుగుతున్నా నేను. లొకేషన్ సరిగా చెప్తే ఈ పాడికి డెలివరీ చేసి పోయేటుంది. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి బ్యాచ్ ఆర్డర్ పడ్డా మామ. ఒకటి ఉడిపీస్ నుంచి, ఇంకోటి వరలక్ష్మి నుంచి. ఈ 2 ఆర్డర్లు అయితే పికప్ చేసేసుకున్నా. ఈ కాలనీలో వ్యూ బాగుంది మామ. మస్తు అనిపిస్తుంది. చిన్న గల్లీ, చెట్ల మధ్యలో. గుర్తుంటుంది కదా, ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి అక్కడ నుంచి అక్కడ కంప్లీటెడ్. పడొద్దు మావా, రెడ్ పడొద్దు. షట్ పడింది. చల్ అయినా వెళ్ళిపోదాం. దాటేసిన. ప్లీజ్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి 7వ ఆర్డర్ మావా. ఇది ద హోల్ ఇన్ ద వాల్ కేఫ్లో పడ్డది. అంటే మన తెలుగులో గోడలో పొక్క అంటారు అన్నమాట. ఈ కేఫ్లో నుంచి ఆర్డర్ పడ్డది. ఇంకా రెడీ రాలేదు. ఇది ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నామమ్మా. ఇది వచ్చేసి మెరీనా స్కైస్. ఓహో, మూసాపేట్. ఇంత లాంగ్ పడిందా? डोर के सामने है सिस्टर. ఓకే. బా, ఇక్కడ నుంచి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి వ్యూ. మధ్యలో చెరువుల మొత్తం వాటర్ కంటే చెట్లే ఎక్కువ ఉన్నాయి. అవి కింద మొత్తం ఏదో గలీజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ మొత్తం. దివ్య ప్లీజ్. నెక్స్ట్ ఆర్డర్ మనకి కావ్యం ద తెలుగు టేబుల్ నుంచి పడ్డది. బ్యాచ్ ఆర్డర్ పడింది. ఇవి 2 ఇస్తే 14 ఆర్డర్లు అవుతాయి. ఇవి ఎక్కడ ఇవ్వాలి? టంటడాన్. ఎటేయాలి? దగ్గరనే. రాజా ఆర్డర్ ఉంది. రెండు ఆర్డర్లు అయితే డెలివరీ అయిపోయినాయి మామ. ఇంకా రప్ప ఒక 2-3 ఆర్డర్లు పడింటే బాగుండే. దన్ కంప్లీటెడ్. ఇప్పటిదాకా మనీ వచ్చేసి 534 అయినాయి. 14 ఆర్డర్స్ అయినాయి. లాగిన్లో 5 hours 24 minutes ఉన్నా. నా బైక్ అంతా కూడా లేదండి మామ. ఇది ఈ ఆర్డర్ వచ్చేసి టీ వర్క్స్లో ఇచ్చామా. దీని లోపల నుంచి చూస్తుంటే వ్యూ ఎంత బాగా అనిపిస్తుంది. అంటే చుట్టుముట్టు బిల్డింగ్స్, మధ్యలో ఇది ఉంది కదా, మస్తు అనిపిస్తుంది మధ్యలో నిలబడి చూస్తుంటే మొత్తం. అరే నేను ఎట్లుండి పోవాలి? కరెక్ట్ అయిపోతున్నాను కాదు.
ఎటో కట్టులే వెళ్ళిపోదాం బయటకి అయితే. ఈ ఒక్క బర్గర్ మామ, ఈ ఒక్క బర్గర్ని ఇనార్బిట్ మాల్ నుండి కేపీహెచ్పి తీసుకెళ్ళాలి. ఇది ఒక్క ఆర్డర్ ఇచ్చేసి ఇంకా బ్రేక్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్డరు ఈ ఎంఏబీ నుంచి పడ్డది మామ. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 గంటలకు ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ ఇది. ఫుడ్ రెడీ కూడా వచ్చేసింది. ఆర్డర్ డెలివరీ చేయగానే 18 ఆర్డర్స్ అయితే అయినాయి. నెక్స్ట్ రామేశ్వరం కేఫ్ ఆర్డర్ పడ్డది. నాకేమో ఎట్టెట్టని అవుతుంది, డ్యూటీ బంద్ చేసుకుని పోదాం అనిపిస్తుంది. చూద్దాం ఫుడ్ రెడీ ఉందో లేదో. ఇది ఫ్రీ బస్ మహిమ. ముందర బస్సులో చూడండి ఆడోళ్ళు అంతా పూర ఎట్లా ఇరికిండ్రు పూర మొత్తం. టైట్ బస్సు మొత్తం ఆడోళ్ళతోనే నిండిపోయింది. అదైతే మనం ఏంటంటే ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. ఇప్పుడు మొత్తం ట్రాఫికే ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. ఇప్పుడు అనవసరంగా ఇక్కడ పడ్డా ఆర్డర్. ఇంకొక 4 ఆర్డర్లు కొడితే 26 ఆర్డర్స్ కంప్లీట్ అవుతాయి మామ. కానీ నాతో అవ్వట్లే, నడవడానికి రావట్లే, ర్యాసెస్ అయినట్టున్నాయి జరా. సో అందుకని బంద్ చేసుకొని వెళ్ళిపోతున్నా. ఈరోజు అమౌంట్ వచ్చేసి 1045 ప్లస్ 225. 1040 ప్లస్ 225 1270 రూపాయలు అనుకోండి మా వైగా. ఓకే బాయ్.